16% చూపించేది. ఇటువంటి నోషనల్ ఎక్స్పెండిచర్స్ అకౌంటింగ్ చేస్తా వచ్చారు. అది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. చివరికి మారిన రాజకీయ సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర సర్కార్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ శాఖలు, కుల సంఘాలు, అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించిన ఉపసంఘం సభ్యులు ఈ నెల 25న ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ఎస్సీ ఎస్టీ నిధులను ఖచ్చితంగా వారి కోసమే ఖర్చు చేసేలా ఉప ప్రణాళికకు నెల రోజుల్లోనే చట్టబద్ధత కల్పిస్తామన్న కిరణ్ ఇందుకు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరుస్తామని తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఖర్చు పెట్టేదానికి మొట్టమొదటి సంవత్సరం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్టడుగున ఉన్న వారికి మేలు చేయాలి, అన్ని అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలి. వారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయినప్పుడే అసలైన అభివృద్ధి చెందినట్టు అనేది నమ్మే పార్టీ, ఆ సిద్ధాంతం నమ్మేవారం కాదు. ఇదేదో ఆషామాషిగా లేకన్నట్టు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేయటం లేదు. కొన్ని పెరినియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ల్యాండ్ కానీ, రకరకాల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ ఉన్నాయి. అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ కుటుంబాన్ని మనం హృదయపూర్వకంగా మానవత దృక్పథంతో బాసటగా ఉండాలి. చట్టాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలి అనే దానిపైన కమిటీ సిఫారసు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల్ని పరిశీలిస్తే దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ లో కేటాయించిన ప్రకారం ప్రతి పైసా వారికే ఖచ్చితంగా ఖర్చు చేయాలి. నిధుల్లో 50% నేరుగా లబ్ధి పొందే పథకాలకు, 40% వారి జనాభా అధికంగా నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులకు వెచ్చించాలి. రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు 2 కొత్త గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నివేదించింది. నిధుల సక్రమ అమలు కోసం ఓ ప్రత్యేక సాధికార సంస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఖర్చు చేయని నిధులు ప్రత్యేక పద్దు కింద జమ చేసి సాధికార సంస్థకు అప్పగించాలని సూచించింది. ఇతర అవసరాలకు నిధులు మరలకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో తప్పు జరిగితే కఠిన చర్యలు చేపట్టాలంది. నిధుల ఖర్చుపై సామాజిక తనిఖీ చేయాలన్న కమిటీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని సూచించింది. అయితే ఉప ప్రణాళిక అమలు తీరుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దాని అమలుపై పలు సందేహాలను కలిగిస్తున్నాయి. దీంట్లో థియరీ చాలా బాగుంటుంది. అన్నిట్లో కూడా ఏ ఉద్దేశం అయితే మనం లక్ష్యంతో మనం మొదలు పెడతాం అన్ని అంశాలు బాగుంటాయి ఏదన్నా సరే. కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లో వచ్చే సమస్యలను, ఏదన్నా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే దాన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి, కంటిన్యూస్ గా ఫైన్ ట్యూన్ చేయాలి. మనకు సమయాన్ని బట్టి మార్పులు, అవసరమైన మార్పుల్ని తీసుకొని వచ్చి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇళ్ళ పండుగ కాదు, ఇంకా చాలా చేసేది ఉంది. సబ్సిడీసే గాని, ఆర్థిక వ్యవస్థలు, ఎస్సీ కార్పొరేషన్ గాని, ట్రైకారే గాని, జీసీసీఏ గాని, ఈ వ్యవస్థలన్నీ కూడా పటిష్టపరచాలి. మెకానిజం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, జవాబుదారీతనం ఉండాలి. ఇవన్నిటిపైన కూడా ఇంకా కొద్దిగంత అధ్యయనం చేసే అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరుగుతున్నది. మీరు టైం ఎక్స్టెండ్ చేస్తే దీనిపైన కూడా కమిటీ స్పందిస్తుంది. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాతలు చేసిన సూచనలు పాలకుల చిత్తశుద్ధి లోపం వల్ల అమలుకి నోచుకోలేదు. ఓట్ల కోసం నిధుల లెక్కలు చూపి పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వాది నేతలు ఇన్నాళ్లు తప్పు జరిగింది అంటూనే వాస్తవికంగా ఆలోచించాలని చేస్తున్న హితబోధ ఎవరి కోసమో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎస్సీ ఎస్టీ నిధులు భారీగా పక్కదారి పడుతున్న విషయం కేంద్రానికి తెలియని అంశమేమీ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తిష్టవేసిన నిర్లక్ష్యం వల్లనే 6.5 దశాబ్దాలుగా అన్యాయం జరిగిపోతూనే ఉంది. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీల ప్రణాళిక ప్రకటించడం జరిగింది. కానీ అమలు విషయానికి వచ్చేసరికి వీలైనంత వరకు ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయి. వీటిని అమలు పరచడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల
వ్యవస్థను క్రియేట్ చేస్తే సృష్టిస్తే తప్ప అమలు పరచడం సాధ్యం కాదు. ఈ సప్లాన్ కానీ నోడల్ ఏజెన్సీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వేసిన తర్వాతకి 2-3 సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుంది, తర్వాత కూడా మళ్ళీ ఇది కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రమాదం ఉంది కనుక దానికి పూర్తి చట్టబద్ధత మరియు స్వయం ప్రతిపత్తి కల్పించి ఈ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి యాక్ట్ అనుసంధానం చేయడం మూలంగా ఎవరు కూడా దాన్ని దుర్వినియోగపరచకుండా దాన్ని చిత్తశుద్ధిగా ముందు తీసుకొని పోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక రాష్ట్రంలో దళిత గిరిజనుల దిశ మార్చే విధంగానే మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు ఉన్నా క్షేత్రస్థాయిలో ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి. జిల్లా స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టే కార్యక్రమాలలో సమూల మార్పులు తీసుకురావడం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రుణ వితరణను ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేయాలని ఉపసంఘం చెబుతోంది. ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులకు చట్టబద్ధత కలిగే వరకు ఉపసంఘం నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే. చట్టంలో ఈ అంశాలను పొందుపరిచే విధంగా చర్యలు ఉండాలి.